గతంలో మీరే చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే సమస్యలన్నీ సివిల్ పంచాయతీలన్నీ చిన్న చిన్న సెంటు కాడ అర సెంటు కాడ హద్దులు తప్పులు పెట్టుకొని కోర్టు పాలై వైద్యాలకు వెళ్తూ దేశవ్యాప్తంగా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే జడ్జిలు లేక కేసులు పెండింగ్ ఉన్నాయని ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు పెట్టి సరిపడా సిబ్బందిని నియమించి సర్వేయర్లను ఊరికి ఒక సర్వేయర్ని పెట్టి సెక్రటరీని పెట్టి డిజిటల్ ఆపరేటర్ అని ఒక సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ మహాత్ముడు స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అన్నాడో దాని దిశగా మా పార్టీ మా ప్రభుత్వం ఆ రోజు అడుగులు వేసి గ్రామ స్థాయిలోనే అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందిని పెట్టి ఊరూరికి సర్వేయర్ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ముందుగా మేము అమలు చేసి దేశానికి ఆదర్శం కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే దాన్ని తప్పుడు ప్రచారం చేసి మీ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తున్నట్టు ప్రభుత్వం కింద పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టబోతున్నట్టు ఆ తాకట్టుతోటి పేదలకి సంక్షేమాన్ని ఇస్తాడని రకరకాల ప్రచారం చేశారు. తర్వాత అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇవాళ వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మా ప్రభుత్వంలో రిజిస్ట్రేషను సచివాలయంలో కూడా అంటే ఫిర్యాదులు ఏంటంటే రిజిస్టర్ ఆఫీసుల్లో కమిషన్లు ఉన్నాయనో లేకపోతే సులభతరం అవ్వాలనో సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ పెట్టుకోమని చెప్పారు. కానీ మీ చేత డాక్యుమెంట్స్ రాపించుకోవద్దని చెప్పాల. ఎవరికి వాళ్ళు మీ గ్రామాల స్థాయిలోనో మండల స్థాయిలోనో మీ కక్షిదారులు మీ దగ్గరకు వచ్చి మీ ఖాతాదారులు మీ దగ్గరకు వచ్చి డాక్యుమెంట్ రాపించుకొని సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవటం వెసులుబాటుని మా ప్రభుత్వం కల్పించింది. మీ అవసరం ఏంటంటే వీలునామా రాయాలి. ఒక కుటుంబ పెద్ద వీలునామా రాయదలుచుకున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. వాడు చెప్పదలుచుకునేవన్నీ చెప్పి లాయర్ల ద్వారానో మీ ద్వారానో చెప్పి అనేక విషయాలు వీలునామాలు రాసుకుంటే వాళ్ళ తదనంతరం ఆ ప్రకారంగా జరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ లాగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ఒక డిజైన్ చేస్తారు. ఏ నుంచి బీకి ట్రాన్స్ఫరు, మధ్యలో సాక్షి సి డి ఏదో టెక్నికల్గా వాళ్ళు ఒక ప్రిపరేషన్ చేస్తారు, దాంట్లో నమోదు చేస్తారు. అంతేగాని వీళ్ళ ఐచ్ఛికం ఏదైతే వీళ్ళు రాయదలుచుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ వాళ్ళకి అర్థం కాదు. ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఇచ్చే ప్రోగ్రాంలో కూడా డిజైనింగ్ ఉండదు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రజల కోసం మెడికల్ కాలేజీలు కడితే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పనులు చేస్తున్నారు. పీపీపీ మోడల్ అంట. పోర్టులు కడితే పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు 3వ వంతు ధరకి. మెడికల్ కాలేజీలు అయితే ఎకరం 100 రూపాయలు లీజు. ఎకరం మెడికల్ కాలేజీలు కోట్లాది రూపాయల విలువైన భూముల్లో 100 కోట్లు ఖర్చు పెట్టిన మెడికల్ కాలేజీలు కొద్ది గొప్ప కొరవ ఉంటే ఎకరానికి 100 రూపాయలు లీజు తీసుకొని ఇలా మిగతాది కట్టుకొని సీట్లు అమ్ముకోమనే వెసులుబాటు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పోర్టులు చూస్తుంటే అదే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గతం ఎప్పుడూ ఇట్లా నేను చూడలే. తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం గత గవర్నమెంట్లో చూసాం. కానీ ఇట్లాంటి ప్రైవేటీకరణ చేసుకుంటా ఏదో మునిగిపోతున్నట్టు బ్రిటిష్ వాడు కూడా ఇంత సర్దుకొని ఉండడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించి ఇంత సర్దుకుందాం అనుకుంటే మనకేం మిగిలేదు కాదు. వీళ్ళేందో వచ్చింది అనంతకాలం అన్నట్టు ప్రతిదాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్మేసుకొని పోదాం అని గత్తరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ అమ్ముకొని రిజిస్టర్ ఆఫీసులో చేసే పౌర సేవలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇది దేనికి సంకేతం? ఇంకా రేపు ఎంఆర్ఓ ఆఫీస్ ఈడనే ఉంది, పోలీస్ ఆఫీస్ ఈడనే ఉంది. ఈ ముఖ్యమంత్రి పదవిని కూడా ఎంతో కొంత బిడ్డేస్తే ఏదో కంపెనీ వాళ్ళు వచ్చి అదాని అంబానీ కొనుక్కుంటారు, మీరు డబ్బులు ఎత్తుకొని ఎక్కడికన్నా పోవచ్చు అని అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం కొన్ని విధులు ప్రభుత్వమే చేయాల్సినవి ఉన్నాయి. విద్య ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరం, అది ప్రభుత్వ బాధ్యత. దాన్ని గాలికి వదిలేసి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తా వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్స్ అఫిషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమైంది. చైతన్య నారాయణ కాలేజీలలో ఎంతెంత తెలుగుదేశానికి ఎన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ఇస్తారనేది. గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ కాలేజీలని
నిర్వీర్యం చేస్తూ పోతారు ప్రోత్సహించకుండా. పిల్లలు ఆటోమేటిక్గా మనం ఈ రోజున ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేకపోతే అసలు విద్య కాదన్నట్టు, నారాయణ చైతన్యలు చదివిపోతే అసలు చదివే కాదన్నట్టు ఇట్లా తయారైపోయింది వ్యవస్థ. అదేవిధంగా హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎన్నో వసతులు, వెంటిలేటర్లు పెంచడం, ఐసీయూ సెంటర్లు పెంచడం, స్కానర్లు పెంచడం, క్యాన్సర్ ట్రీట్మెంట్లతో సహా ఎన్నో వసతులు పెంచితే అయినా ప్రైవేటు మన పబ్లిక్ మూడు ఏ విధంగా అయిపోయిందంటే గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత లేనోడు కూడా పోట్ల. ప్రభుత్వ వైద్య రంగం మీద ఒక నమ్మకం, ప్రతిదీ ప్రైవేట్ వాడికి అడిగిపోతే కానీ వాటి డబ్బులు కొట్టినా లేకపోతే టెస్టుల పేరు చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకున్నా అదే ఆనందంగా ఉంది తప్ప ప్రభుత్వ రంగ ప్రాథమిక విద్య వైద్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దాఖలాలు లేవు. అవి వదిలిపెట్టి మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేస్తూ మాకు లోడర్ నుంచే లైసెన్సులు కూడా ఇచ్చి మేము ఇద్దరు రిజిస్టర్ ఆఫీసులు మా దస్తావేజీ లేఖర్లు వారి యొక్క జీవనాన్ని అక్కడ సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకొని ఈ దస్తావేజీ లేఖర్లకి తీరని అన్యాయం చేయటం అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వం వారు లోగడ అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చినప్పటికీ కూడా వాటన్నిటికి కూడా మేము వారికి అనుకూలంగానే ప్రతిదీ కూడా చేసుకుంటూ వారికి అనుకూలంగానే చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు మా జీవనోపాధికి వృత్తికి దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వారు ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆవేదనగా ఉంది. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి మా యొక్క సమస్యని అదేవిధంగా మా దస్తావేజీ లేఖల యొక్క జీవనోపాధికి దెబ్బతీయకుండా మీరు ప్రభుత్వం వారు సరైనటువంటి చర్యలు తీసుకుంటారని మాకు కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుండి 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ యొక్క రాష్ట్ర స్థాయి దస్తావేజీ లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా దస్తావేజీ లేఖర్లు 31 దాకా ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని గురించి ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకొచ్చి మా దస్తావేజీ లేఖలకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ జై దస్తావేజీ లేఖల ఐక్యత, జై దస్తావేజీ లేఖల ఐక్యత.